నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, చాలా మందికి ఉంటుంది ఎంత సంపాదించినా చేతిలో నిలబడట్లేదు అనేసి అంటూ ఉంటారు. అలాగే ఇంట్లోకి లక్ష్మీదేవి రావట్లేదు అనేసి అని అంటారు. మరి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలి అనేసి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? ఏదైనా పూజ ఉంది అంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్య నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి శ్రావణ మాసం రాబోయేటువంటి మాసం కాబట్టి లక్ష్మీ కటాక్షం కొరకు ప్రతినిత్యము కూడా అందరికీ తాపత్రయం ఉంటుంది. మరి ఎలా ఉండాలండి అంటే మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి మనం చేయకుండా లేజినెస్గా ఉండి ఆ పనులు చేయం. ఏంటంటే ఎవరైతే ఇంట్లో పొద్దున పూట లేచి ఇల్లు అలకటం కాదు, పొద్దున పూట లేవగానే ఇల్లంతా క్లీన్గా ఉండాలి. అంటే ఏంటంటే రాత్రి వేళ ఇల్లు క్లీన్ చేయాలి. ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకోవాలి. పొద్దున తెల్లవారంగానే సూర్యకాంతి ఇంట్లో పడాలి. అలా చేయటం లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలానే ఇక పూజాధికాలకు వస్తేనే కనుక ఒక 16 శుక్రవారాలు కానీ గురువారాలు కానీ బిల్వ దళాలతో అర్చన చేయటం అమ్మవారిని, లక్ష్మీదేవిని కానీ శివుడిని కానీ శుక్రవారం రోజు లక్ష్మీ స్థిరమైన వాసంగా ఉంటుంది. అలానే ప్రతి శుక్రవారం కూడా మన ఇంటికి అలికి ద్వారబంధనాలకి మంచిగా బొట్లు పెట్టి పద్మాన్ని పెట్టినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పంటారు. ఎందుకంటే నిత్యము మనకి ద్వారబంధనకు కూడా గడప లక్ష్మి అని పేరు. అంటే ద్వారబంధనలో కూడా మహాలక్ష్మి ఉంటుంది. ఆడపిల్లలతో పెట్టిస్తాం కాబట్టి అటువంటి ఎవరి ఇంట్లో అయితే నిత్యము కూడా గడపని కడిగి బొట్లు పెట్టి ఆరాధనా క్రమంలో చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కాలం అన్ని పెయింట్లు పెట్టేస్తున్నారు. దాన్ని పెయింట్ వేసేసి ఈజీగా అయిపోతుంది, గడప కడిగితే చాలనుకునే తత్వంలో వచ్చారు. రెండోది ముగ్గు. ఇక చూడాల రంగురంగు చాక్ పీసులతో ముగ్గులు వేయటం. ఈ చాక్ పీసులు వచ్చిన తర్వాత అసలు బియ్యం పిండినే వాడటం లేదు. బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి. అంతేగాని ఈ చాక్ పీసులు లాంటివి వాడితో వేయకూడదు. అంటే మనకు ఏమండి మన బియ్యం పిండి వేస్తే మళ్ళీ జారి పడతామేమో అని జారి పట్టడం పక్కన పెట్టండి. లక్ష్మీదేవి రావటానికి అగ్ని పునీతమై రావాలి. అగ్ని పునీతం అంటే అగ్నిహోత్రం వెలిగించాలన్నా కూడా మెయిన్ మధ్యలో అగ్నిహోత్రంలో హోమగుండంలో బియ్యపిండి వేస్తాం. అందుకని బియ్యపిండితో ముగ్గు వేస్తే పద్మం ముగ్గు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అప్పుడు దానిలో పసుపు కుంకుమ వేసి అప్పుడు అమ్మవారిని లోనికి ప్రవేశిస్తుంది. ఇలా ఎవరింట్లో అయితే ఉదయము సాయంత్రం 2 వేళలా తలుపులు తెరుచుంటాయో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా లక్ష్మీ ఆరాధన చేయటంలో ఇంకా కొన్ని నియమాలు ఏంటంటే శుచిర్భూతమై ఉండాలి. ఏదో బట్టలు వేసుకున్నామని కాకుండా మంచిగా స్నానం చేసుకొని ఆ యొక్క శుక్రవారం రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి ఈ విధంగా ఎవరైతే చేస్తారో స్నానం చేసి ముగ్గేయాలమ్మా. అంతేగాని ముగ్గు వేయాలంటే వీళ్ళు ఫస్టే ముగ్గు వేసేసేయడం కాదు. స్నానం చేసుకొని మంచిగా ఆ చీర కట్టుకొని ఉతికినటువంటి చీరలు అవి కట్టుకొని ముగ్గులు వేయటం వల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అలానే గరిక, ఏదైతే గరిక ఉంటుందో గరికతో గణపతిని అర్చన చేసినా కూడా స్థిరమైన లక్ష్మీ నివాసమై ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆరాధనా క్రమంలో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక శక్తి ఉన్నవారు వైభవ లక్ష్మీ వ్రతం, వరలక్ష్మీ వ్రతాలు ఇంకా చెప్పినట్టుగా 16 వారాలు చేసుకున్నట్లయితే లక్ష్మీ వైభవ లక్ష్మీ వ్రతం 21 వారాలని అట్లా చేస్తుంటారు. అలా చేసుకోవడం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా చేసుకుని లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని చెప్పుకోవచ్చు. లేకపోతేనా ఓం క్లీం విత్తేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ధ్యానం చేస్తూ పూసలు, తామర పూసలు ఏవైతే ఉంటాయో వాటితో జపం చేయటం, మళ్ళీ అమ్మవారికి సమర్పణ చేయటం మాల, అలా చేయటం మంచి ఫలితాలు ఉంటాయి. ఎక్కడైతే కూడా తులసి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పబడింది శాస్త్రంలో. అందుకని అవంతవే వస్తూ ఉన్నాయనుకోండి, తులసి వచ్చిన చోట కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇవి లక్ష్మీ ప్రాప్తికి మార్గాలు ఇవన్నీ కూడా. అలాగే గురువుగారు, మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలి అని అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.